నారా చంద్రబాబు నాయుడు తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 1వ తేదీతో 30 ఏళ్లు పూర్తయ్యాయి. మొదటిసారి ఎన్టీ రామారావు కుటుంబ సభ్యుల సహకారంతో టీడీపీని లక్ష్మీపార్వతి లాంటి దుష్టశక్తుల చేతుల్లోకి వెళ్లకుండా కాపాడేందుకు చంద్రబాబు 1995 సెప్టెంబర్ 1న ముఖ్యమంత్రి అయ్యారు. కానీ రెండోసారి తన కఠోరమైన కృషి, పనితీరుతో 1999 ఎన్నికల్లో 181 సీట్లు సాధించి అక్టోబర్ 11వ తేదీన రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. జన్మభూమి, నీరు చెట్టు, శ్రమదానం, ప్రజల వద్దకు పాలన లాంటి అద్భుతమైన కార్యక్రమాలతో పాటు హైదరాబాదులో హైటెక్ సిటీ నిర్మించి విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. 2004 ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ సమర్థవంతమైన ప్రతిపక్ష నేతగా వైఎస్ చేస్తున్న జలయజ్ఞం, భూదోపిడీ, జగన్ కిడ్ ప్రోకో, అక్రమ మైనింగ్ లాంటి వాటిని బయటకు లాగారు. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ ఓట్లను చీల్చడంతో స్వల్ప తేడాతో అధికారానికి దూరమయ్యారు. అయినా ఆయన కుంగిపోలేదు. మళ్లీ ప్రతిపక్ష పాత్రను సమర్థవంతంగా పోషించారు. ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన తర్వాత విభజిత ఏపీకి ముఖ్యమంత్రిగా 2014 జూన్ 8న మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. అమరావతి, పోలవరం లాంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు మొదలుపెట్టినప్పటికీ సమయం చాలకపోవడంతో పాటు కేంద్రం నుంచి అనుకున్న రీతిలో సాయం అందలేదు. అలాగే వైఎస్ పై ఉన్న మమకారంతో పాటు జగన్ ఒక్కసారి ఛాన్స్ ప్లీజ్ అని కోరడంతో జగన్కు ప్రజలు అధికారం కట్టపెట్టారు. ఒక పక్కన అరెస్టులు, మరో పక్కన దాడులతో నియంతలా సాగిన జగన్ పాలనను ఎదుర్కొని బీజేపీ, జనసేనను కలుపుకొని చరిత్ర ఎరుగని రీతిలో విజయం సాధించి 2024 జూన్ 12వ తేదీన 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. క్రూరమైన మనస్తత్వం ఉన్న వ్యక్తులు అధికారం చేపట్టినా వాటిని తట్టుకుని పార్టీని నిలబెట్టారు. ఎంతో కఠోరమైన క్రమశిక్షణను పాటించే ఇటువంటి రాజకీయ నేత దొరకడం మన అదృష్టం అని చెప్పొచ్చు. కానీ ఇప్పటికీ చంద్రబాబుకు రావలసిన గౌరవం రాలేదని ఎంతో మంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతుంటారు. మన రాష్ట్రంలో ఇలాంటి నాయకుడు ఉంటే కళ్లకు అద్దుకొని చూసుకునేవారమని ఎన్నో రాష్ట్రాల ప్రజలు బహిరంగంగానే చెప్పడం మనం చూడొచ్చు. కాంగ్రెస్, జగన్ హయాంలో అనేక భారీ కుంభకోణాలు, దోపిడీలు, రాజకీయ హత్యలు మనం చూశాం. కానీ 4 దశాబ్దాలకు పైబడిన తెలుగుదేశం పాలనలో ఒక్క కుంభకోణం కానీ, ఒక్క హత్య కానీ, ఒక్క దోపిడీ కానీ వేలెత్తి చూపించడానికి మీకు కనిపించవు. రామారావు చరిష్మా తెలుగుదేశం పార్టీకి ఒక ఎత్తు అయితే చంద్రబాబు చరిష్మా మరో ఎత్తు. 15 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉంటే మరో 15 ఏళ్లు ప్రతిపక్ష నేతగా చంద్రబాబు ఉన్నారు. సెప్టెంబర్ 1వ తేదీకి 5442 రోజుల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు 5443వ రోజుకు అడుగుపెట్టడం నేటి విశేషం.